ఆచి చికెన్ మసాలా ఒక ఆలోచన అద్భుతాన్ని ఆవిష్కరించింది. పర్యావరణాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో పచ్చదనాన్ని పెంపొందించాలని పౌర బాధ్యతేనని గుర్తు చేశారు. సమాజ హితాన్ని ఆకాంక్షించారు. వినూత్న ఆలోచనతో పర్యావరణ పరిరక్షణలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేశారు. నాటిన మొక్కలు చెట్లుగా ఎదుగుతున్నాయి, పచ్చదనాన్ని పంచుతున్నాయి. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ 3 మొక్కలతో మొదలైన ఉద్యమం దేశాన్ని ఆకర్షించింది. ప్రపంచ దేశాలు గుర్తించి విశిష్ట పురస్కారంతో సత్కరించాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం అందుకున్నారు. లండన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులపై పోరాడుతున్న వారిని గుర్తించి బ్రిటన్ సంస్థ హెలిన్ స్పార్క్ స్ట్రాటజీస్ యూకే లిమిటెడ్ నిర్వహించే అంతర్జాతీయ కాన్క్లేవ్ లో సంతోష్ కుమార్ కు గుర్తింపు దక్కింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తోడల్లుడి కుమారుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆలోచనతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం 2018లో మొదలైంది. ఆశించని స్థాయికి చేరుకుంది. సమాజ ఆరోగ్యానికి పచ్చదనం అత్యంత ప్రాధాన్యమని, పరిసరాలు పచ్చగా ఉంటేనే మానవ ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందనే భావనతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టారు. పచ్చదనం పెంపుదల పౌరుల బాధ్యతేనని గుర్తు చేశారు. సందర్భం ఏదైనా సరే పచ్చని మొక్కలు నాటాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17వ తేదీన 1 కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో అందరినీ భాగస్వామ్యం చేయడంలో సఫలీకృతమయ్యారు. హరిత తెలంగాణను సృష్టిస్తున్న కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగు వలె ఒకే రోజు 1 కోటి మొక్కలను నాటి కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని జోగినపల్లి సంతోష్ కుమార్ సారథ్యంలో విజయవంతమైంది. గ్రామీణ స్థాయి నుంచి మహానగరాల్లోనూ ప్రతి పౌరుడు తన పుట్టినరోజున 3 పచ్చని మొక్కలను నాటాలి, మరో 3 చేత 3 మొక్కలను నాటించాలనే కాన్సెప్టుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశమంతటా వ్యాప్తి చెందింది. బడి పిల్లలు, యువతీ యువకులు, సామాన్య ప్రజలు, రైతులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యమయ్యారు. తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న కేసీఆర్ ఆశయాలు ప్రతిబింబించేలా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల చేత మొక్కలు నాటించి వాటిని సంరక్షించే బాధ్యతను అప్పగించారు. కేసీఆర్ కు పుట్టినరోజు కానుకగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రతి గ్రామం యూనిట్ గా సర్పంచ్ నేతృత్వంలో అన్ని చోట్ల ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని పంచాయతీరాజ్, అటవీ శాఖలతో సమన్వయం ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటి సంరక్షణ బాధ్యత కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. మూడు మొక్కలతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రజల భాగస్వామ్యంతో 5 ఏళ్లలో మహా ఉద్యమంగా మారింది. సినీ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో కృష్ణ, స్టార్ డైరెక్టర్ రాజమౌళి, హీరో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేత మొక్కలు నాటించారు. మరో 3 మొక్కలను నాటించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. పుణ్యక్షేత్రాల పరిసరాల్లోనూ పచ్చదనం వెల్లివిరియాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ భావించారు. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కదిలించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా
కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ ను హరితవనంగా తీర్చిదిద్దారు. 1094 ఎకరాల అటవీ భూమిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దత్తత తీసుకుని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల చేత పచ్చని మొక్కలను విస్తృతంగా నాటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కొద్ది సంవత్సరాల కాలంలోనే కోట్ల మొక్కలను నాటి వాటిని సంరక్షించేందుకు జోగినపల్లి సంతోష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పచ్చదనం పెంపు, ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణ, అవగాహనపై కార్యక్రమాలు నిర్వహించారు. పచ్చదనం పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించినందుకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఐడల్ అవార్డుని అందుకున్నారు. రాజస్థాన్లో శ్రీ కల్పతరు సంస్థాన్ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ హరిభావు బాగడే ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కేసీఆర్ ప్రారంభించిన హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ ను దేశంలోని వివిధ రాష్ట్రాలు అభినందించాయి, అవార్డులతో సత్కరించాయి. మొక్కలు నాటడంలో పిల్లలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. పచ్చదనాన్ని పెంచిన వారు పర్యావరణ ఛాంపియన్లుగా ఎదిగారు. హరిత ఉద్యమాన్ని ఓ బాధ్యతగా భావించి ఆ దిశగా లక్షలాది మంది మొక్కలు నాటేలా ప్రభావితం చేసిన రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు బ్రిటన్ పార్లమెంట్లో అరుదైన గౌరవం దక్కింది. పర్యావరణ సంరక్షణ కోసం పాటుపడిన వారి కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని బ్రిటన్ పార్లమెంట్లో సంతోష్ కుమార్ కు అందజేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జరిగిన ప్రపంచ వాతావరణ సంరక్షకుల సదస్సు వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాంక్లేవ్ లో సంతోష్ కుమార్ ను అవార్డుతో సత్కరించారు. మిస్టర్ నిక్ న్యూలాండ్ ఎన్సర్ వైస్ ప్రెసిడెంట్ యునెస్కో, బ్రిటిష్ పార్లమెంట్ సీనియర్ సలహాదారు డేవిడ్ థాంపన్స్, నికెల్ అడ్విన్ అడ్వైజర్ టు కౌంటీ కౌన్సిల్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, హౌస్ ఆఫ్ కామన్స్, పలువురు ముఖ్య బ్రిటిష్ అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కాంక్లేవ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా హౌస్ ఆఫ్ లార్డ్స్ ప్రతినిధులు సంతోష్ కుమార్ ను అభినందనలతో ముంచెత్తారు.